బావా కాంతాలం చెల్లి మా చెల్లికి నడిపిస్తుంది. ఏంది తాళం చేయి మీ చెల్లెకి ఇవ్వాలనా? ఆమె ఆడవిళ్ళకి నడిపినీకి వస్తుందా? ఏం మాట్లాడుతున్నావు? మా ఆడోళ్ళకి కారు నడపడం రాదా? మా ఆడోళ్ళు నడిపినట్టు మీ మగాళ్ళు నడపలేరు. తాళం చేటి. ఒక నిమిషం, ఇప్పుడు వస్తా. హలో గూగుల్, ఆడవాళ్ళు కారు నడిపడం ఎలా? నేను కిడ్నాప్ చేసినా. నేను ఆయనకి ఫోన్ చేసి ₹1,00,00,000 ఇవ్వమని చెప్పు. మన ఆయన కొత్త నెంబర్ నుంచి చేస్తే ఎత్తడు. అయితే మెసేజ్ పెట్టు. మన ఆయనకి చదవని రాదు. ఇప్పుడు ఎట్లా నేను కిడ్నాప్ చేయను నేను మీ నాయనకి చెప్పేదా? ఈడేంద్ర మర్డర్ కేసు మన మీద వేసేపోతాడా? ఈ నాయన ఎవరో తెలీదు, అడ్రస్ తెలీదు. ఎట్టిప్పుడు ముందు హాస్పిటల్ దొరకపోదాం. డాక్టర్ డాక్టర్ పడుకోబెట్టండి. ఈడేంది మన కొడుకుని ఎత్తుకొచ్చేస్తున్నాడు. అది మీకేమవుతాడు? ఏమైతే నీకెందుకో, ఏదో ఒక ఇంజక్షన్ స్లాబ్ కిడ్నాప్ చేసినట్టున్నాడు. బుద్ధి చెప్తా. ఏమైంది? బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయ్యి ఆపరేషన్ చేయాలా? 10 లక్షలు అవుతుంది. నాయన్ని కోటి 10 లక్షలు అడిగి తీసుకుందాంలే. సరే డాక్టర్, నేను అమౌంట్ అరేంజ్ చేస్తాను, మీరు ఆపరేషన్ రెడీ చేయండి. ఓకే. ఆపరేషన్ ఏమైంది డాక్టర్? డబ్బులు కట్ అయినారా? కట్ అయిన 10 లక్షలు. ఆపరేషన్ సక్సెస్. కోటి 10 లక్షలు. కానీ కోమాలోకి వెళ్ళాడు. ఈ రోజు ఇది నా చేతిలో అయిపోయింది. వస్తే నువ్వు డబ్బులు తీసుకొని ఎన్ని రోజులైంది? అసలు ఎప్పుడు ఇస్తావు? ఇలా అడిగితే ఎవరైనా డబ్బులు ఇస్తారా? మీకు డబ్బులు అడిగే పద్ధతే తెలియదు. మరి ఎలాగ అడగాలి? నువ్వే చెప్పవే. డబ్బులు అడిగే పద్ధతి ఇది. అర్థమైంది. ఇప్పుడు మేము ఎలాగ అడుగుతామో చూడు. ఓకే. అమ్మా కోడలి పిల్ల, ఇంట్లో ఒక్కదానివే పని చేసుకోలేకపోతున్నావు కదా, మంచి అమ్మాయిని చూడమ్మా. పోయే వయసులో మీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా మామయ్య గారు? నా కొడుక్కి తల్లిగా కాదు, ఇంట్లోకి పని పిల్లగా కావాలన్నాను. ఈ మధ్య నేను చూస్తున్నాను, నాకే నువ్వు పంచులేస్తున్నావు. నా పంచులు వేయక. ఈ పంచులు నేను ఎందుకు వేస్తాను మామయ్య గారు? మీరేసుకోవడానికి వాషింగ్ మిషన్ లో వేసాను. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తున్నావు. నీకు అసలు తలకాయ లేదు. ఎలా ఉంటది మామయ్య గారు? రాత్రి మీరు మీ అబ్బాయి తలకాయ తినేసి నాకు ఇగురోటే ఉంచారు కదా. అమ్మ తల్లి, నీతో నేను పడలేను గాని ఒక పాన్ ఉంటే నా ముఖాన్ని కొట్టు. మీకు నాన్ స్టిక్ ప్యాన్ తో కొట్టించుకోవాలని ఉందేమో మామయ్య గారు. మరి కోడలు మామయ్యని కొడితే బాగోదు కదా. నేను అడిగింది స్టీల్ పాను, నాన్ స్టిక్ పాను కాదమ్మా, తినే పాను. కిల్లి కుల్లి బ్రతుకుతున్న ఈ కొంపలో మీ కిల్లి ఒకటి. అందుకేనమ్మా ఈ కొంపలో నాకు అసలు బతకాలనే లేదు. మీ ఇష్టాన్ని ఎప్పుడైనా ఈ కోడలు కాదన్నదా మామయ్య గారు? డాక్టర్ గారు ఏమైందండి? ఏమైంది? నాకు పెళ్లి సంవత్సరం అయిందండి. బాబుని ఎవరు చేసుకుంటారో? పాపనే చేసుకున్నా. ఇంతకీ సమస్య ఏందో చెప్పు. నా భార్య రాత్రి అడంగా పడుకునింది, ఇంతవరకు లేలే. శవాసనం వేసిందేమా? పొట్ట కూడా ఊగలే. ఏమైంది తెల్లా? పొట్ట కూడా ఊగలేదా? ఏమైందో చూద్దాం పదా. పదండి సార్. రండి సార్, అటు చూడండి సార్. అందమైన భార్య సార్, ఎట్టయినా కాపాడేయండి సార్. మట్టి గాజులు డజన్ 20 రూపాయలే. గాజులు కాదురా, పల్స్ చెక్ చేస్తున్నాను. చచ్చిపోయినది కదరా. అసలు ఏం జరిగిందిరా? మొన్న పనికి పోయి వచ్చి కాళ్ళు నొప్పులు అనిందే. సరే మన భార్య కదా కాళ్ళ దివినా ప్రశాంతంగానే పడుకునిందే. నిన్న రాత్రి గొంతు నొప్పనిందే. సరే ప్రశాంతంగా పడుకుంటుంది కదా అది ఎంతవరకు లేలే సార్. ఏమైంటుంది? ఏమైంటుందా? సంపేశా కోళ్ళ ఎదిరింటి ఆవిడకి టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చి అమ్మా. సరే అత్తగారు. హలో, ఆ బాక్స్ నాకివ్వు, నేను తీసుకెళ్ళి ఇస్తా. మీరు అనుకున్న ఆవిడ బజార్కి వెళ్ళింది, వాళ్ళ అత్తగారు ఉన్నారు, తీసుకెళ్ళి ఇచ్చేయండి. అయితే నేను ఇస్తాను. ఏమండి, నేను మార్కెట్కి వెళ్ళొస్తానండి. సరే. ఏంటే చెవులకి నిమ్మకాయలు మిరపకాయలు కట్టా? ఈ మధ్య నా అందానికి దిష్టి పెట్టేస్తానండి, అందుకే కట్టాను. నాకు ఒక గన్నెత్తారా? డాక్టర్ గారు, మొన్న మా పక్కింటి ఆవిడ టీవీ కొనుక్కుంది, దసరాకి 4 పట్టు చీరలు కొనుక్కుంది, నెక్లెస్ కొనుక్కున్నది. అవన్నీ నాకెందుకు చెప్తున్నావమ్మా? మీరే కదండి ఎప్పుడు కడుపులో మంటగా ఉన్నా వచ్చి చెప్పమన్నారు.
మేడం డెలివరీ ఎవరికి? మీకేనండి. ఎందుకమ్మా కొడుతున్నా? ఈ వయసులో నేను పిల్లలు కనేలా కనిపిస్తానా? అమ్మా అది కాదమ్మా, నీకెవరో ఏదో ఐటెం పంపించారో కొరియర్ వచ్చింది. అలా కరెక్ట్ చెప్పు తీయు. మొత్తం నా జీవితం అంతా అంధకారం. ఏంటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అత్తయ్య గారు, శారీకి స్వారీకి తేడా ఏంటి? ఓ సత్యలీదా, శారీ అంటే కట్టుకునేదే, సారీ అంటే కొట్టిన తర్వాత చెప్పేది. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఏమే పక్కింటి ఆవిడికి తోడు కావాలంట, ఎల్లొస్తా మరి. సార్ అది ఎల్లొస్తా మరి. అప్పడాల కర్ర ఇరుగుద్ది, తోడడిగింది పాలల్లోకి, మిమ్మల్ని కాదు. పెళ్లి అయినాక అల్లుడు పాతగా పడ్డాక అత్తింటికి వచ్చినప్పుడు అల్లుడు, అది మీరొచ్చి వారం రోజులు అవుతుంది. అట్లా అంటే నీ బిడ్డ 10 ఏళ్ల నుంచి నా ఇంట్లోనే ఉంటున్నది, నేను వచ్చి నీ ఇంట్లో వారం రోజులు ఉంటే ఏమైంది? అదంటే నా బిడ్డకు అత్తగారిల్లు కాబట్టి ఉంటది. మరి ఇది కూడా నా అత్తగారిలే కదా, అందుకే ఉంటున్నా. ఏం టమాటాలు ఇచ్చినావు? దవాఖానకు 1000 రూపాయలు కాస్తాయి, నా 1000 రూపాయలు నాకు ఇయ్యు. అట్లెందుకు మేడం? ఆ టమాటాలు కోసేటప్పుడు నా ఏళ్ళు తెగింది. ఏమైంది పర్షన్లో కూర్చున్నావు? అత్తమ్మకు కడుపులా ఎలకలు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అన్నది. ఎలకల మంది ఇచ్చిన తాగింది 2 గంటల, కనీసం థ్యాంక్స్ కూడా చెప్తలేదు. కోడల పిల్ల, ఈరోజు కూర నువ్వు వండమ్మా. నాకు కూర వండడం రాదు కదా అత్తగారు. ఎలా వండాలో నేను ఇక్కడి నుండి చెప్తాను, నువ్వు అక్కడ వంట చేసి. సరే అత్తగారు. అత్తగారు, నూనె ఎన్ని చెంచాలు వేయాలి? నూనె 4 చెంచాలు వెయ్యమ్మా. కారం 3 చెంచాలు. ఉప్పు 2 చెంచాలు. పసుపు 1 చెంచా. ధనియాల పొడి అది కూడా 1 చెంచాయే. గరం మసాలా 2 చెంచాలు. జీలకర్ర పొడి అది కూడా 1 చెంచాయే. అత్తయ్య గారు, కూర రెడీ. 1 చెంచా కూర తీసుకురామ్మా, రుచి ఎలా ఉందో చూస్తాను. రుచి చూస్తారా? చెంచా లేదు అత్తగారు, చెంచాలన్నీ కూరలో వేస్తాను. ఏంటబ్బా, పనిలోకి రాకముందే తలనొప్పి వస్తుంది, పని చేయకపోతే అమ్మగారు తిడతారు, ఇప్పుడు ఎలా? ఐడియా. రావే రావే, చాలా పని ఉంది, నీకోసమే చూస్తున్నా, మొదలెట్టవే. అమ్మగారు, పక్క బిల్డింగ్ లో మొగుడు పిల్లలు ఇద్దరికి గొడవ. ఏం గొడవ ఆడుకున్నారు? చెప్పవే చెప్పవే. అది చాలా పెద్ద గొడవ అమ్మా. ఈ రోజు పని అంతా మీరే చేసుకుంటానంటే చెప్తాను. సరే సరే, ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటాను, ఆ గొడవ ఏంటో చెప్పవే. ఏమండి, ఇంట్లో 1 క్షణం కూడా ఉండొద్దు, వెళ్ళిపోదాం పదండి. ఏమైంది సడన్ గా వెళ్ళిపోదాం అంటున్నావు? మన కోడలు చేసి తెంగర పనులు తట్టుకోలేకపోతున్నానండి, తట్టుకునే ఓపిక కూడా లేదు, వెళ్ళిపోదాం పదండి. కోడలి పిల్ల, ఏం చేసావమ్మా? నేనేం చేశాను మావయ్య గారు? అత్తయ్య గారు గోధుమ పిండి అట్టేసి ఇమ్మంటే వేసి ఇచ్చాను. పోనీలా అని వేసిస్తే సూర్యకాంతలా నా మీద తిరగబడిపోతున్నారు. ఏంటి ఉదయాన్నే గోళ? అత్తయ్య గారు గోధుమ పిండి అట్టేయమన్నారండి. గోధుమ పిండి కోసం కిచెన్ అంతా నెలికాను, ఎక్కడా దొరకలేదు. నేను అత్తయ్య గారు రూమ్ లోకి వెళ్ళి బీరో ఓపెన్ చేసి చూస్తే అందులో తెల్ల మూటలో పిండి ఉంది. అది తీసుకొచ్చి అట్టేసి పెట్టాను, దానికి కోపడిపోతున్నారు. వస్తే అది పిండి కాదే, మా నానమ్మ చనిపోతే కాల్చి బూడిద చేసిన చితాభస్మమే. ఆడదాని వల్ల కన్యాసులైన పురుషులెంత మందో. నెల రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా, ఫోనే కలుస్తలేదు ఎందుకు? ఈ నంబర్ నెల రోజులు పనిచేస్తుంది, ఈ నంబర్ నెల రోజులు పనిచేస్తుంది. అట్లెందుకు? ఈ లవర్ 1 నెల రీఛార్జ్ చేపిస్తాడు, ఈ లవర్ 1 నెల రీఛార్జ్ చేపిస్తాడు.